అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా కవ్వాలు ఒక ప్రత్యేకత. అయితే ఈ కవ్వాల్లో ప్రత్యేక పక్షులు వస్తున్నాయి. ఈ పక్షులకు సంబంధించిన అవగాహన కల్పించడానికి ఒక ఎన్జిఓ వచ్చింది. అది WWFగా ఒక ఆర్గనైజేషన్ చేస్తున్న పరిస్థితి. మనతో పాటు అదే ఎన్జిఓకి సంబంధించిన ఒక మేడం ఉంది, మాట్లాడిద్దాం. అసలు ఏంటి, దీని వివరణ ఏంటి, ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. ఏంటి మేడం దీని ప్రత్యేకత ఏంటి, అసలు ఏం చెప్పారు, ఎట్లుంది రెస్పాన్స్? రెస్పాన్స్ చాలా బాగుంది. మేము WWF ఇండియా నుంచి మా మొత్తం టీం ఇక్కడ గోదావరి ల్యాండ్స్కేప్ టీం ఉంది. సో మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ గోదావరి ల్యాండ్స్కేప్ చాలా ఇంట్రెస్టింగ్ ల్యాండ్స్కేప్, చాలా ఇంపార్టెంట్ ల్యాండ్స్కేప్. కానీ అంత దానికి ఇంపార్టెన్స్ ఇంకా రాలేదు. కావాలి ఒక టైగర్ రిజర్వ్, మంచి ఫారెస్ట్ ఏరియా ఉంది అండ్ బయోడైవర్సిటీ కూడా చాలా బాగుంది. సో ఇలాంటి బర్డ్ ఫెస్టివల్స్ మనం మొదలు పెట్టాము. నాట్ ఓన్లీ బర్డ్ ఫెస్టివల్స్, దాని తర్వాత కంటిన్యూస్గా మానిటరింగ్, బయోడైవర్సిటీ మానిటరింగ్ కూడా జరుగుతుంది. సో పిల్లలకి ఇన్వాల్వ్ చేసి, సైంటిస్ట్కి ఇన్వాల్వ్ చేసి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్కి అందరికీ ఇన్వాల్వ్ చేసి మనం ఎలా ఈ ఏరియాకి ఇంకా ఇంపార్టెన్స్ తీసుకురావాలి, ఎందుకు తీసుకురావాలి దాని గురించి చెప్పడం ఈ 2 రోజులు జరిగింది. రకరకాల ఇన్స్టిట్యూషన్స్ నుంచి సైంటిస్టులు వచ్చారు, బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్. వాళ్ళు ఈ రీజన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది వాళ్ళ రీసెర్చ్తోనే వాళ్ళు అన్ని స్టాటిస్టిక్స్తోనే, డేటాతోనే చెప్పారు. సో మాకు కూడా WWF నుంచి మేము కూడా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే ఈ రీజన్కి ఇంకా గుర్తింపు వస్తుంది. అందుకనే స్టార్ట్ చేస్తాం. ఎన్జిఓ ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏం చేయబోతున్నది, ఎక్కడెక్కడ మీ ఎన్జిఓ నడుస్తుంది, దీంట్లో ప్రధాన లక్ష్యం? WWF ఇండియా 1969లో ఇండియాలో మొదలైంది. ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా మా ఆల్మోస్ట్ 75 లొకేషన్స్లో ఆఫీసెస్ ఉన్నాయి. హైదరాబాద్లో మా ఆఫీస్, హెడ్ ఆఫీస్ ఉంది ఫర్ AP అండ్ తెలంగాణ. అది కాకుండా మా ఫీల్డ్ ఆఫీస్ ఉంది ఇన్ ఆదిలాబాద్, గోదావరి ల్యాండ్స్కేప్ ఆఫీస్. అక్కడ కూడా ఒక పెద్ద టీం ఉంది. వాళ్ళు కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తారు, నాట్ ఓన్లీ టైగర్స్ కానీ బర్డ్స్, మిగతాని బయోడైవర్సిటీ ప్లస్ కమ్యూనిటీస్తోనే కూడా పనిచేస్తున్నాం. మా ఆర్గనైజేషన్ మెయిన్ గోల్ అంటే పీపుల్ లివింగ్ ఇన్ హార్మనీ విత్ నేచర్. అంటే పీపుల్ కూడా ఒక అప్లిఫ్ట్మెంట్ రావాలి, పీపుల్ కూడా డెవలప్మెంట్తోనే ఎన్వైరన్మెంట్ కూడా ఎలా కాపాడుకోవచ్చు. సో అది అన్నీ కలిసి మేము మా WWF సంస్థ పనిచేస్తుంది. మీరు ఎన్విరాన్మెంట్ గురించి, బర్డ్స్ గురించి మాట్లాడుతున్న పరిస్థితి, కానీ అడవిలో మైనింగ్స్ పేరుతో ఇప్పటికే 100,000 ఎకరాల భూములను మైనింగ్ చేస్తున్న పరిస్థితి. ఇటువంటి వాటి మీద మీ ఎన్జిఓ ఏమన్నా స్పందిస్తుందా, మాట్లాడుతుందా? పక్కనే గోదావరిని అనుకొని ఉన్న గడ్చిరోడ్లో మైనింగ్ జరుగుతుంది, మన ప్రాంతంలో కూడా అక్కడక్కడ మైనింగ్స్ ఉన్న పరిస్థితి ఏంటి? ఇటువంటి వాటి మీద, ఎన్విరాన్మెంట్ మీద మీ ఎన్జిఓ ఏమైనా పనిచేస్తుందా? అంటే డైరెక్ట్లీ మైనింగ్ మీద మేము పనిచేయము, కానీ ఇలాంటి మైనింగ్స్ ప్రమాదం జరుగుతుంది అందరికీ తెలుసు అని దానికోసం స్పెషలైజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది. మా ఆర్గనైజేషన్ అంటే మెయిన్లీ కాన్సన్ట్రేట్ కన్జర్వేషన్. మైనింగ్తోనే ఏం ఇంపాక్ట్స్ వస్తుంది అది దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ దానిపైన ఎగ్జాక్ట్గా రీసెర్చ్ చేసి వాళ్ళు కూడా చేస్తున్నారు. మేము యాక్చువల్గా మోస్ట్లీ మా వర్క్ అంటే వైల్డ్ లైఫ్, ఫారెస్ట్ ఏరియాస్, కమ్యూనిటీస్, అది కాకుండా మేము ఫార్మర్స్తోనే కూడా పనిచేస్తాం ఈ రీజన్లో. సో ఇలాంటి వర్క్స్ యాక్చువల్లీ మా ఆర్గనైజేషన్ తీసుకుంటుంది. ఏజెన్సీ ప్రాంతంలో అడవికి ఆదివాసులకు సంబంధం ఉంటుంది. ఇటువంటిది మీరేమన్నా, మీ ఎన్జిఓ ఏమన్నా ఆదివాసులతో కలిసి మాట్లాడే ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఈ బర్డ్ ఫెస్టివల్లో కావచ్చు, బర్డ్స్ కావచ్చు, వినూతనమైన రకరకాల పక్షుల గురించి ఎప్పుడన్నా డిస్కషన్ చేసిందా వాళ్ళతో? యాక్చువల్లీ మా పని అది చేస్తాం. ఆదివాసీ కమ్యూనిటీస్ ఇక్కడ కావాల్లో కాకుండా మేము ఈస్టర్న్ ఘాట్స్ అంటే అమరాబాద్ టైగర్ రిజర్వ్, అక్కడ కూడా చెంచుల్స్ ఉన్నారు, వాళ్ళతోనే కూడా పని చేస్తూనే ఉంటాం. వాళ్ళకి ఎంత తెలుసు ఫారెస్ట్ గురించి అది వాళ్ళ నుంచి మేము నేర్చుకుంటాం. అని మేము నేర్చుకుని వాళ్ళకి ఎలా ఈ ఫారెస్ట్ ఇష్టం, వాళ్ళ ఎలా ఈ ఫారెస్ట్కి కాపాడుకుంటున్నారు, అలాగే మేము కూడా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి జీవన అభివృద్ధి కోసం ఏం ఇవ్వగలుగుతాం, ట్రైనింగ్స్ ఇచ్చేసి వాళ్ళకి ఒక స్టేజ్లో తీసుకురావాలి, అది కూడా మేము వాళ్ళతోనే పనిచేస్తాం. అంటే మా సంస్థ ఎక్కడా పనిచేస్తే, ఫార్మర్స్తోనే పనిచేస్తే, ఫిషర్మెన్ కూడా ఆల్వేస్ పీపుల్ ఆర్ సెంట్రల్ టు అవర్ కన్జర్వేషన్ యాక్టివిటీస్. సో రేడియేషన్ వల్ల ఇప్పటికే చాలా పక్షులు అంతరించిపోయినాయి. టవర్స్ కావచ్చు, రకరకాల ఎలక్ట్రానిక్
పరిణామాలతో. ఇటువంటి వాటి మీద మీ ఎన్జిఓ ఏమైనా పనిచేస్తుందా? ఏదన్నా ఈ అంశంలో గవర్నమెంట్కి అప్పీల్ చేసిందా? యాక్చువల్లీ ఫస్ట్ మీకు చెప్పాలి, రేడియేషన్ గురించి బర్డ్స్కి ఏం ఇంపాక్ట్ కావట్లేదు. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. మన స్పారోస్ కానీ మిగతా అన్ని బర్డ్స్కి రేడియేషన్ మీద అందరికీ ఇంపాక్ట్ వస్తుంది. హ్యూమన్ బీయింగ్స్ పైన కూడా ఇంపాక్ట్ వస్తుంది. కానీ ఈ సెల్ ఫోన్ టవర్స్ అది అన్నీ యాక్చువల్గా చూస్తే బర్డ్స్ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్స్ వస్తే అది అన్ని ఏరియాస్ బర్డ్స్ యూజ్ చేస్తున్నారు. మన యానిమల్స్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఇవాల్వ్ అవుతారు, వాళ్ళు సిట్యుయేషన్ చూసి వాళ్ళు కూడా అది యూజ్ చేయడం మొదలు పెడతారు. అర్బన్ ఏరియాస్లో చూడండి, ట్రీస్ తక్కువ ఉంటే వాళ్ళు టవర్స్కి యూజ్ చేస్తున్నారు. సో రేడియేషన్ అంత ఇంపాక్ట్ లేదు. పెద్ద సైంటిఫిక్ స్టడీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ తీసుకున్నారు, స్పెషలిస్ట్కి తీసుకొని వాళ్ళు చేశారు. దాంతోనే కన్క్లూజన్ ఏమి వచ్చింది అంటే ఎగ్జాక్ట్లీ రేడియేషన్ గురించి పిచ్చుకలు లేకపోతే వేరే బర్డ్స్కి అంత ఇంపాక్ట్ లేదు. గవ్వాల అభయారణ్యం మీరు విజిట్ చేశారు. నూతన బర్డ్స్ ఏమున్నాయి, ముఖ్యంగా ఊరివిస్కల్ లాంటి, అదేవిధంగా పూరేడు లాంటి, గువ్వలు లాంటి ఇప్పటికే అంతరించిపోతాయని చెబుతున్న పరిస్థితి. ఇటువంటి ఏమన్నా ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా? యాక్చువల్లీ మా సంస్థ ఆల్రెడీ మా గోదావరి ల్యాండ్స్కేప్ కోఆర్డినేటర్ రాజశేఖర్ బండి వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి స్టాఫ్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇప్పుడు బర్డ్ మానిటరింగ్ ప్రోగ్రామ్ మొదలు పెడుతున్నారు. సో దాంట్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏమేం బర్డ్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంది. కొత్త బర్డ్స్ కూడా కనిపిస్తాయి మనకి, వెనక మొత్తం ఎక్స్ప్లోరేషన్ కాలేదు. సో ఇలాంటి బర్డ్ మానిటరింగ్ మన స్టాఫ్ స్టార్ట్ చేస్తే, ఎందుకంటే వాళ్ళే లోపల ఎక్కువ వెళ్తూనే ఉంటారు. సో ఇలాంటి ట్రైనింగ్ మేము ఇచ్చేసి వాళ్ళతోనే యాక్చువల్లీ ఈ ఇన్ఫర్మేషన్ బయట వస్తుంది. ఏమేమి పక్షి కొత్త, ఇంకా ఒక 2 టైప్స్ ఆఫ్ బర్డ్స్ మేము ఇక్కడ స్పెషలీ చూస్తాం. ఫారెస్ట్ అవుట్లెట్ గురించి, లేకపోతే కల్వికోడి. ఇక్కడ హిస్టారికల్ రికార్డ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు అది చాలా సంవత్సరం నుంచి అది అంతరించిపోయేది కాదు, కానీ కనపడట్లేదు. యాక్చువల్లీ మేము మనం అన్న ఏరియాస్లో వెళ్ళాలి, యాక్చువల్లీ మానిటరింగ్ చేయాలి. సో అది అన్ని ప్రోగ్రామ్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అండ్ వీఆర్ హోపింగ్ వీ విల్ కమ్ టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ న్యూ బయోడైవర్సిటీ, న్యూ స్పీసీస్ అండ్ థింగ్స్. ఆర్టీవీ ద్వారా ప్రజలకు, ఫారెస్ట్ అధికారులకు ఏం చెప్పబోతున్నారు? ఒక ఎన్జిఓగా, బర్డ్స్ మీద రీసెర్చ్ చేసే వాళ్ళుగా ఏం చెప్పబోతున్నారు? అంటే ప్రజలు కూడా యాక్చువల్గా చెప్తే, మనం నేచర్ వాచింగ్ స్టార్ట్ చేస్తే, బర్డ్ వాచింగ్ స్టార్ట్ చేస్తే మీలోనే ఒక మార్పు వస్తుంది. సో అది ఒక యాక్టివిటీ నుంచి టెన్షన్ తగ్గుతుంది, మెంటల్ స్ట్రెస్ పోతుంది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్చువల్లీ ఈ అన్ని అభయారణ్యానికి, పార్క్స్కి యాక్చువల్లీ ప్రొటెక్ట్ చేస్తుంది. వాళ్ళకి మీరు సహకారం ఇవ్వాలి. అండ్ యూ ఆల్సో స్టార్ట్ వాచింగ్ నేచర్తోనే మాకు ఎంత నాట్ ఓన్లీ ఇస్తుంది మాకు, మనకి మెంటల్ హెల్త్ కూడా సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తుంది. సో అది చూడండి. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ముఖ్యంగా బర్డ్స్తో మెంటల్గా రిలాక్స్ అవుతారు. దీంతో పాటు ఫారెస్ట్ అధికారులకు కూడా సహకరించండి. రెగ్యులర్గా బర్డ్స్కి సంబంధించిన అంశంలో మీరు మీ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ వాటిని రక్షించే ప్రయత్నం చేయండి అని ఒక ఎన్జిఓ నుంచి వాళ్ళు చెబుతున్న పరిస్థితి అన్నమాట. కెమెరా సుమంత్, అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.